హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మరి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఇక రుద్రవరం వెళ్ళిన వాళ్ళు ఒక సత్రంలో ఉంటారు. అలా ఉన్న వాళ్ళు బయట వంట చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళతో పాటు గాయత్రి వాళ్ళ హస్బెండ్ అందరూ ఉంటారు. తయారు కూడా ఉంటుంది. ఇక అప్పుడు గాయత్రి వాళ్ళ హస్బెండ్ అంటారు, అన్నయ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా మరి ఏంది అని అడిగితే, తను ఒక అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు తనకి ఇవ్వడానికి ఇష్టపడలేదు అంటే, అన్నయ్యకి అంత ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, అలా అన్నయ్యని ఇష్టపడలేదంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అర్థమవుతుంది అని అంటారు. ఇక గాయత్రి భర్త అలా అంటాడు. ఈలోగా అక్కడున్న తాయారు చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎక్కడ గాయత్రి మాధవ ప్రేమించుకున్నారు అని బయటపడుతుందని, ఇక ఒకవేళ ఈ విషయం అనేది బయటకు వస్తే గాయత్రి కాపురం సర్వనాశనం అవుతుందని ఇక భయపడకుండా వేరే ముచ్చట్లో డైవర్ట్ చేస్తుంటారు. ఇక ఈలోగా తినేసి పడుకుంటారు. ఇక తెల్లారిపోతుంది. ఇక పూజకు టైం అవుతుంది. ఇక అందరూ రెడీ అవుతుంటారు. ఇక చక్రి మాత్రం మంచిగా పంచ కట్టుకొని దగదగ మెరుచుకుంటూ బయటికి వస్తాడు. ఇక అలా బయటికి రాగానే కేశవ కన్న ఇద్దరు కలిసి ఆట పడిస్తారు. ఏంటన్నయ్య పంచ దగదగ మెరిచిపోతున్నావు, ఏంటన్నయ్య ఏంటి విశేషం, ఏంటో ఉంది చెప్పు, ఏం కేశవన్నయ్య అంటాడు. అదేం లేదురా, తను కూడా చీర కట్టుకొని వస్తుందని నేను కూడా పంచ కట్టుకొని వచ్చాను, తను ఎలాగో చీర కట్టుకొని వస్తుందని అంటే, ఏంటి కలగంటున్నావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, మహాలక్ష్మి చీర కట్టుకొని రావడం ఏంటి అనగానే అంటూనే ఉండగానే మహాలక్ష్మి అచ్చం మహాలక్ష్మిలాగా చీర కట్టుకొని వస్తుంది, దేవతలాగా వస్తుంది. మహాలక్ష్మి అలా వస్తుంటే అలానే చూస్తుండిపోతారు. ఇక అలా చూస్తుండిపోతుంటే ఇక పెద్ద అంటాడు, మహాలక్ష్మి నీ పేరు కరెక్ట్గా పెట్టారు మహాలక్ష్మి అని, అసలు నువ్వు పేరుకు తగ్గట్టు మహాలక్ష్మి అమ్మ, అసలు నీ పేరుకు తగ్గట్టు నువ్వు ఒక దేవతలా ఉన్నావమ్మా, నువ్వు చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఎంత అందంగా ఉన్నావు అనుకున్నావమ్మా, మా ఇంట్లో లక్ష్మీదేవతనే తాండవం ఆడుతున్నట్టు ఉంది, మా ఇంట్లో లక్ష్మీదేవత తిరిగినట్టు ఉందమ్మా అనిగా మాధవ మహాలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. అలా పొగుడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి మురుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చక్రి అంటాడు, పువ్వులు తీసుకొచ్చి తెస్తాడు. పువ్వులు తీసుకోండి, చీరలో చాలా బాగున్నారు, పువ్వులు తీసుకోండి అనగానే ఇక మహాలక్ష్మి ఆ పువ్వులు తీసుకొని తన తలలో పెట్టుకుంటుంది. ఇక అందరూ గుడికి రెడీ అయి వెళ్తారు. ఇక అలా వెళ్ళిన తర్వాత తయారుకి మసులుతుంది, ఎలాగైనా ఫిట్టింగ్ పెట్టాలని చెప్పి అలా అంటుంది. ఊరు పెద్దల దగ్గర పోయి అంటుంది, ఏంటి మీ ఊర్లో చందాలు ఇవ్వని వాళ్ళు, ఎప్పుడు డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా అందరూ కూడా మీ గుడికి వస్తారా అని అడుగుతుంది. అప్పుడు అలా వాళ్ళకు రెచ్చగొట్టగానే ఊరు పెద్ద మనుషులకు ఇక అప్పుడు అక్కడున్న పెద్ద మనుషులందరూ నారాయణ కుటుంబాన్ని గుడికి వెళ్ళొద్దు, మీరు ఎన్నడన్నా డబ్బులు ఇచ్చారా, చందా ఇచ్చారా, పూజకు పైసలు ఇచ్చారా, మీరు అలాంటి వాళ్ళు గుడిలోకి రావద్దు, మీరు అసలు గుడిలో అడుగు పెట్టడానికి కూడా సరిపడడు అంటే, ఎందుకు రావద్దు, నేను ఎవరో మీకు తెలుసా, నేను ఈ ఊరి వాడిని, నేను గుడిలోకి ఎందుకు రావద్దు అంటే, తెలుసు నువ్వు ఈ ఊరిలో నారాయణవు, మాకు తెలుసు, ఎందుకు తెలియదు, నువ్వు ఏ రోజైనా గుడికి డబ్బులు ఇచ్చావా, చందా ఇచ్చావా, పూజకు వచ్చావా, ఏ రోజైనా నువ్వు వచ్చావా, అసలు ఊర్లో ఏ రోజైనా చందా ఇచ్చావా, అసలు ఈ గుడిలో డెవలప్మెంట్ కోసం ఎప్పుడైనా పాల్గొన్నావా, అలా ఉన్న వారికే ఈ గుడిలోకి వచ్చే ఆకారం ఉంటుంది అని అంటుంది. ఇక అప్పుడు వెనకాల నుండి మహాలక్ష్మి ఇలా అంటుంది, ఏంటి డబ్బులు ఇస్తేనే రావాలని గుడిలో మీకు దేవత ఏమైనా చెప్పిందా, దేవత చెప్పిందా, మరి ఎవరు చెప్పారు అంటే, దేవత చెప్పడం ఏంటమ్మా, దేవత ఎందుకు చెప్తుంది, గుడి అన్నప్పుడు కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి, ఇది గుడి ఆచారము అని అంటారు ఊరు పెద్ద మనుషులు. అవునవును, గుడి అన్నాక ఆచారాలు ఉంటాయి, కాకుంటే అవి ఎంతవరకు పాటించాలి, గుడి అన్నప్పుడు ఎవరైనా గుళ్ళో అడిగి పెట్టవచ్చు, గుళ్ళో పూజలు చేసుకోవచ్చు, చందాలు ఇచ్చిన వాళ్ళు మాత్రమే, పైసలు ఇచ్చిన వాళ్ళు మాత్రమే, గుడి డెవలప్మెంట్లో పాల్గొన్న వాళ్ళు మాత్రమే రావాలని రూల్ లేదు కదా, అమ్మవారు ఎప్పుడు కూడా రాలేదు, అమ్మవారే కోరి వాళ్ళను అమ్మవారి దగ్గరికి రప్పించుకుంది. అయినా వీళ్ళు ఊర్లో లేరు, ఇన్ని రోజులు ఊర్లో లేరు కాబట్టి వాళ్ళకి చందాల గురించి తెలియదు. అసలు మీరు ఎప్పుడైనా ఫోన్ చేశారా డబ్బులు ఇవ్వడానికి, ఎప్పుడైనా దేవుడు గుడి డెవలప్మెంట్ కోసం మీరు ఫోన్ చేసి డబ్బులు అడిగారా, ఏ రోజైనా కాల్ చేశారా అని మహాలక్ష్మి అంటుంది మహాలక్ష్మిగా. మరి పోనీ మీరు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారా, వెళ్ళి చందా అడిగారా, మీరు అలా వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎలా తెలుస్తుంది చందా ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అని అనగానే
వాళ్ళ కొడుకులకు తెలియకపోయినా వాళ్ళ తండ్రిగా నారాయణకు తెలుస్తుంది కదా, మరి ఎందుకు ఇవ్వలేదు అంటే ఏమో ఆయన ఎందుకు బాధపడుతున్నాడో, ఎందుకు టెన్షన్లో ఉన్నాడో, అసలు ఎందుకు రాలేకపోయాడో అని అంటుంది. ఏం నారాయణ, అసలు నీకు ఇల్లు గుర్తుకు లేదా అంటే ఇది నా ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు, నా ఊరు నాకు గుర్తుకు లేకపోవడం ఏంటి, అసలు జరిగిన బాధ వల్ల నా పడిన నింద మీద నేను ఈ ఊరికి రావద్దని ఊరిలో నుంచి వెళ్ళిపోయాను, నా పిల్లలను తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను, మళ్ళీ నాకు ఈ ఊరికి రావాలని లేదు, ఇప్పుడు మొక్కుంది కాబట్టి నేను వచ్చాను అనగానే ఇక పెద్ద మనుషులు అంటారు, అయినా సరే మీరు గుళ్ళోకి వెళ్ళి దేవతను దర్శించుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని అక్కడున్న పెద్ద మనుషులు అంటారు. ఇక అంటే ఇక మీరు ఇలానే చేస్తూ ఉంటే మేమేమైనా ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోతాం అనుకుంటున్నావా, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి న్యాయం అడుగుతాం, అప్పుడు ఊరు జనాలే చెప్తారు ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళొద్దు, మీలాంటి స్వార్థంతో కూడిన వాళ్ళు గుళ్ళోకి వీళ్ళలాంటి స్వార్థపరులే గుళ్ళోకి వెళ్ళినప్పుడు మేమెందుకు వెళ్ళకూడదు, నేను మాట్లాడి చెప్తామని ఇక మహాలక్ష్మి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తుంది. కుల పెద్దలకు ఊర్లో పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పి ఇక అలా మాట్లాడినప్పుడు మహాలక్ష్మి మాటలు విని ఇంకా పెద్దలకు గమ్మున అయిపోతారు. ఇక వాళ్ళ ప్లాను అస్సలు వర్కౌట్ కాలేదు, చేసిన ప్లాను తయారు కూడా వర్కౌట్ కాలేదు. ఇక అప్పుడు అది అలా ఉండగా గాయత్రి కూడా నారాయణ కుటుంబం వైపే మాట్లాడుతుంది. అలా మాట్లాడడంతో ఇక తాయారు దెబ్బకు నోరు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఇలా అంటుంది, మా మామయ్య మా అమ్మ ఇంట్లో ఇద్దరిలో ఎవరు వచ్చినా మేము దేవత పూజ చేసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని గాయత్రి అనడంతో ఇక నోరు మూసుకొని ఉంటుంది తయారు. ఇక దర్శనం చేసుకుంటారు, అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా బయటకు వచ్చేస్తారు ఫ్యామిలీ అంతా. పోనీలే, ముందు ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డా కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటారు. ఇక పూజ మంచిగా జరిగిందని ఆలోచించుకుంటూ అందరూ బయటికి వస్తారు. ఇలా బయటికి వచ్చిన వాళ్ళపైన నారాయణ పైన చక్రి పైన కూడా అటాక్ చేస్తారు. మళ్ళీ చక్రిని చంపడానికి రౌడీలు చక్రిని మాత్రమే టార్గెట్ చేస్తారు. కానీ చక్రిని కాపాడే ప్రయత్నంలో కేశవ మాధవ వాళ్ళను పట్టుకొని చితకబాదుతారు. కాకుంటే వాళ్ళని పట్టుకొని ఇలా అంటారు, అదేంటి చక్రిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలు చక్రిని టార్గెట్ చేయవలసిన అవసరమే ఉంది, అసలు ఈ ఊర్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ ఊర్లో మీకు శత్రువులు ఎవరున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు అలా అడుగుతుంటే ఏమో మాకేం తెలుసు, ఎవరున్నారో మాకు తెలియదు, మాకు ఎలా తెలుస్తుంది అంటే ఇగో వీళ్ళ అన్నయ్య ఆ రమణయ్య పనే అవుతూ ఉంది కదా, ఈ తాయారు మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనీయకూడదని ఇద్దరు కలిసి నిర్ణయించుకొని ఉంటారు అని అంటుండు. లేదులే వాడి పని అవ్వుండదులే, పోదాం పదాం, వాడి పని ఏం అవ్వుండదులే అని నారాయణ అంటూ ఉంటాడు. ఇక ఈలోగా రౌడీలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అలా వెళ్ళిన దగ్గర నుంచి ఇక మాధవ ఆలోచిస్తూనే ఉంటాడు, అసలు ఏంటి అటాక్ చేయడం, నా తమ్ముని పైన అటాక్ చేయడం, కరెక్ట్ పొలిమేరలో దాటగానే అటాక్ చేయడం, అసలు ఈ అటాక్స్ వరుసగా జరగడం వెనుక ఏంటిది, అసలు ఏముంది ఇక్కడ అసలు అని మాధవ నిద్రపోకుండా చక్రికి నారాయణకు తమ్ముళ్లకు కాపలాగా ఉంటూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏంటి పెద్ద మీరు అలా ఉన్నారేంటి అనగా, అసలు నాకు నిద్ర రావడం లేదు అమ్మా, అసలు ఈ అటాక్ ఎందుకు జరుగుతున్నాయి, మనం పొలిమేరలో అడ్డు పెట్టగానే నాన్నపైన అటాక్ జరిగింది, గుళ్ళో నుంచి బయటికి రాగానే చక్రి పైన అటాక్ జరిగింది, నాకు ఈ ఆలోచన నిద్రపోనివ్వడం లేదమ్మా అంటే, అయ్యో పెద్ద అదేంటి పెద్ద మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు, ఇలా ఒకరి మీద ఒకరున్న ప్రేమను ఇలా కాపాడుకోవడంలో తెలుస్తుంది పెద్ద, అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి, ఒకరి కోసం ఒకరు ఎలా ఉన్నారో ఎలా ఇంత ప్రేమ ఉండి కూడా ఇలా దొరికే వాళ్ళు ఉండడం కూడా అదృష్టం పెద్ది, మీరు పడుకోండి అందరు కలిసి చూసుకుంటారు, మీరు పడుకోండి పెద్ది అని మహాలక్ష్మి మాధవతో అంటుంది. ఇక ఈలోగా మాధవయ్య నిద్రపోతాడు. మాధవ వీళ్ళందరూ నిద్రపోయింది చూసి నారాయణ చక్రిని తీసుకుని తన బామ్మారిది ఇంటికి బయలుదేరుతాడు. ఇక అలా బయలుదేరుతుంటే ఇక ఈలోగా మహాలక్ష్మి నిద్రపోదు, చూస్తూ ఏంటి ఈ టైంలో చక్రిని తీసుకొని సుపుత్ర ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు ఎక్కడికి పోతున్నారు వీళ్ళిద్దరూ అని అడుగుతూ ఉంటారు. ఇక చక్రి మాత్రం ఇలా అడుగుతారు, ఏంటి నారాయణ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను, అసలు ఎవరింటికి వెళ్తున్నాము, టైంలో ఈ టైంలో ఎవరింటికి వెళ్తున్నాము చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతారు. ఇక మహాలక్ష్మి కూడా వెళ్తుంది, వాళ్ళ వెనకాలే
మాధవ కూడా వెళ్తాడు. ఎందుకంటే తన తమ్ముడు తన తండ్రి ఎక్కడ ప్రమాదంలో ఇరుక్కుంటాడో మరి ఏం జరుగుతుందో అని మాధవ కూడా వెళ్తాడు. ఇక ఇలానే వెళ్తూ ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అంత దూరం వెళ్ళగానే ఒకరింటికి చక్రిని తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. ఎవరిల్లు, వీళ్ళింటికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు, అసలు ఏమైంది నీకు అని అడుగుతాడు. ఇక లోపలికి చక్రిని తీసుకొని పోగానే ఇక కన్నాకి, మాధవాకి, కేశవాకి ఎవరికి తెలియకుండా నన్ను ఇంత గుట్టుగా సీక్రెట్గా ఎందుకు తీసుకొని వచ్చావు అని అడుగుతున్నానన్నా కూడా సమాధానం మాత్రం చెప్పాడు. ఇక ఎదురుగా కన్న తల్లి ఫోటో ఉంటుంది. లోపల నుంచి తన బావమరిది వస్తాడు. ఇదంతా చక్రి చూస్తాడు. చూసి ఇది ఎవరిల్లు, అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, ఇది ఎవరిల్లు, అసలు ఇతను ఎవరు అని అడుగుతూ ఉంటాడు చక్రి. అనగానే వాళ్ళ బామ్మర్ది ఇలా అంటాడు, ఏం నారాయణ భయపడ్డావా అంటే నేనెందుకు భయపడతారా, నీకు బుద్ధి చెప్పడానికి, నీకు తగిన షార్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకురా నా కొడుకు పైన ఎందుకురా దాడి చేశావు అంటే, వీడు నీ అక్క కొడుకురా అంటే, అక్కలే లేనప్పుడు అక్క కొడుకేందిరా, ఇప్పుడు అక్క కొడుకుతోనే ఏం పని, అక్కనే దూరమైనప్పుడు అంటే, వీడు నీ అక్క కొడుకు, నీ అక్క ప్రతిరూపము అనగానే ఇంకా మహాలక్ష్మి మాధవ బయటనే ఉండి చూస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి ఇలా అనుకుంటుంది, ఏంటి కన్నా ఒక్కడేనా, మరి కన్నా ఒక్కడు వీళ్ళ అమ్మకు పుట్టకపోయినా మిగతా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములే కదా, మరి నారాయణ ఏంటి, చక్రి మాత్రమే నారాయణ పుత్రుని కొడుకులా మాట్లాడుతున్నాడేంటి, అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, చక్రి ఒకడే కొడుక, వీళ్ళు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కాదా అని మహాలక్ష్మి అంటుంటే, ఇంకా మహాలక్ష్మి బ్యాక్ సైడ్ నుంచి మాధవ అలానే చూస్తూ ఉంటుంది. ఇక అలా చూస్తూ ఉంటారు. నారాయణ బామ్మర్ది అంటాడు, వీడిని చంపేస్తాను, అసలు నాకు అక్కే లేనప్పుడు అక్క కొడుకేంది, వీడిని ఊరి నుంచి దాటనీయను, అసలు మా అక్కనే లేనప్పుడు వీడితో నాకేం పని, మిమ్మల్ని ఎవరిని బతకనీయను, ఊరు కూడా దాటనీయను అంటే, అరే మేనమామ అంటే బావ బతుకోరటోడ్రా, నువ్వేంట్రా మా ఎవరి శనిలా దాపరించావు, నువ్వేంట్రా నీ అక్క చనిపోయింది, నీ అక్క జ్ఞాపకంగా మిగిలిన ఒక్కగానొక్క మేనల్ని నువ్వెంతో ప్రాణంగా చూసుకోవాలిరా, మీ అక్క అంటే నీకు ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో నాకు తెలుసురా, మరి మీ అక్క పేగు తెంచుకొని పుట్టిన వీడంటే వీడి మీద నీకు అసలు ఎందుకురా ప్రేమ లేకపోయింది, అసలు ఎందుకురా ఎంత పగపట్టావో అని అంటారు. అసలు నారాయణ ఏం జరుగుతుంది అసలు అని చక్రి బిత్తర పోసి అడుగుతా అంటారు. అరే తిక్కలోడా ఏం అడుగుతున్నావురా, ఏం అర్థం అవ్వట్లేదురా, నీ నారాయణ నా అక్కని చంపి నిన్ను తీసుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడురా, పారిపోయాడురా, వీడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడురా, గత కొన్ని సంవత్సరాలుగా వీడి కోసం ఎదురు చూస్తున్నాడురా, నీ తల్లి వీడే చంపేసినా సరే నీ తల్లి కోసము ఏమనకుండా నువ్వు వీటితో సపోర్ట్గా ఉంటున్నావురా, కానీ వీడు నీ తల్లిని చంపేశాడురా అంటే, నేనొక్కడిని ఏంటి, నాకన్నా చిన్నవాడు కన్నా ఉన్నాడు, నాకన్నా పెద్దవాడు అన్న ఉన్నాడు, కేశవ ఉన్నాడు, మేము ముగ్గురము ఒకే తల్లి పిల్లలం కదా, మేమందరం మా అమ్మ కన్న పిల్లలమే కదా అంటే, ఒరే పిచ్చోడా, అరే నీకు అర్థం అవ్వట్లేదురా, ఎందుకురా మీ నాన్న మాయలో పడిపోయావు, నా అక్కకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకురా, ఒక్కడే పుట్టాడురా, అది కూడా నువ్వు ఒక్కడివేరా, మా అక్కకు ఉన్నది ఒకటే, ఏం నారాయణ వీడికి ఎంతమంది అన్నదమ్ములు ఎవరు అనేది ఏం లేకుండానే పెంచావా, ఈ నలుగురిని ఒకచోట పెంచావా, నా అల్లుడిని వీళ్ళకి బానిసగా చేసావా, పనివాడిగా చేసావా, నీకెంత ధైర్యము ఎంత దమ్ము, నా అల్లునితో సమానంగా మిగతా వాళ్ళని కూడా సమానంగా పెంచావా, నీకెంత ధైర్యం నారాయణ అని అంటాడు. అవును వీడు నీ మేన కొడుకే, నీ అక్క కొడుకే, కానీ మిగిలిన ముగ్గురు కూడా నా కన్న కొడుకులే, నా దగ్గరనే పెరిగారు, వీడెంత సమానమో వాడు కూడా అంతే సమానం నాకు, వాళ్ళు నాకు అంత సమానమే, వీళ్ళలో పెద్దవాడు మాధవ నా పెద్ద కొడుకు వాడు వీళ్ళందరినీ కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. మాధవ ఎలా పరిచయం అయ్యాడో నీకు కూడా తెలుసు కదా, నీ అక్క బతికున్నప్పుడే వాడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చాడు, అలా వచ్చిన వాడిని నా భార్య చేరదీసింది, నా భార్య సొంత కొడుకులాగా చూసుకున్నది, అలా తన తమ్ములను కూడా సొంత కొడుకులాగా చూసుకున్నది. తర్వాత కేశవాన్ని కూడా ఇద్దరిని నేను తెచ్చుకున్నాను, వీళ్ళందరూ ఒక పేగు తంచుకొని పుట్టకపోయినా ఒకే కడుపులో పుట్టిన అన్నదమ్ముల్లా బతుకుతున్నారు.
వీడికి తల్లికి లేదని విషయాన్ని మర్చిపోయి కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచుకుంటున్న మాధవ అందరినీ సమానంగా చూస్తున్నాడు, అందరినీ అలానే చూసుకుంటాడు. ఏమనుకుంటున్నావు? మాధవ వీళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళకు భయం ధైర్యం, వాళ్ళకు అమ్మలేని లోటు చూసుకుంటున్నారు. వీళ్ళకి అమ్మలేని లోటు అనేది తెలియదు, కాకుంటే ఈ విషయాలు ఎవ్వరికి తెలియదు. ఒక నా పెద్ద కొడుకు మాధవకు తప్ప ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు అని అంటారు. అప్పుడు చక్రి బిత్తరపోయి, ఏం మాట్లాడుతున్నావు నాన్న, నాకేం అర్థమవుతుంది అంటే, అవునరా నువ్వు మీ అమ్మకు ఒక్క కొడుకు వేరా, నువ్వు పుట్టినా నాకు ఒక్క కొడుకు వేరా, మీ అమ్మ మాధవ్ను ఇష్టపడి తెచ్చుకున్నదిరా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అమ్మలాగా వాడిని ప్రేమగా తల్లిలా చూసుకుంటున్నారా, కన్న కొడుకులా చూసుకుంటున్నారా, మేము వాడిని చేరదీశామని అప్పటి నుంచి ఇప్పటి వరకు తను కంటికి రెప్పలా చూసుకుంటున్నారా, వాడు గొప్పవాడ్రా, నేను సొంత తమ్ముళ్ళలాగా కడుపులో పెట్టుకొని చూశాడురా అంటే, అలాంటి అన్న ఇప్పుడు నాకు ఏం కాడని తెలిస్తే నా గుండెలు బద్దలైపోతాను, నేను తట్టుకోలేకపోతున్నా నారాయణ అంటే, చిచి నువ్వేం మనిషిరా, నీ తండ్రి చంపేశాడని చెప్పినా కూడా నువ్వు కూడా వాళ్ళ లెక్కనే ఉన్నావేంట్రా అంటే, ఇక మహాలక్ష్మి ఇక వెనకాల మహాలక్ష్మి మాధవ వెనకాల నుంచి చూస్తూ వింటూ ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏంటి పెద్ది మీకు తెలుసా ఇక్కడ జరిగింది ఏంటి, చక్రి మాత్రమే ఇంటి వారసుడా పెద్ది, ఇంటికి మేనల్లుడా, నారాయణ కొడుకు సుపుత్రుని కొడుకు చక్రి మాత్రమేనా అంటే, చెప్పు పెద్ది అంటే, అవును వాడు మాత్రమే మా నాన్న కొడుకు, వాడు మాత్రమే కడుపులో పుట్టిన కొడుకు, నాకు తెలుసు అని అంటారు. అందుకేనా మా నాన్న నన్ను మాత్రమే వెళ్ళమని చెప్పాడు, కాకుంటే మీరు అందరు వస్తా అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన గతం గురించి తెలిస్తే మీరు అందరు తట్టుకోలేరని నేను ఎవరికి కూడా నిజం చెప్పలేను. మా అమ్మను చంపింది కూడా మా నాన్న కాదు, ఈ విషయం ఆయనకు తెలియదు, వాళ్ళ అక్కను చంపింది నాన్న అనుకొని గత ఏళ్ళుగా పగ సాధించుకుంటూ పగ పెంచుకుంటూ ఉన్నాడు అని ఇక కోపంతో ఉన్నాడు, ఎప్పుడు వస్తే ఎప్పుడు చంపేయాలని చూస్తున్నాడని ఇక మహాలక్ష్మికి మాధవ చెప్తాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, పెద్ది ఒక కడుపులో పుట్టకపోయినా ఒక పేగు పంచుకొని పుట్టకపోయినా చాలా ప్రేమగా ఒకే దగ్గర ఒకే గూట్లో పెరుగుతున్నారు, నువ్వు వాళ్ళని సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నావు, తోడబుట్టిన తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నావు, మీరు చాలా గ్రేట్ పెద్ది. కన్నా మీ అమ్మకు పుట్టలేదు, మీ తోడ పుట్టలేదని తెలిసినా కూడా కన్నాను చాలా ప్రేమగా తోడబుట్టిన తోడుగా చూసుకుంటున్నారు పెద్ది. వీళ్ళ కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు పెద్ది. మీకోసం ఈ పెద్ద అయినా ఇంటికి కాపలాగా మీకేం కాకూడదు, మీ మీద ఈగ వాలొద్దని ఇంటికి కాపలాగా ఉంటున్నాడు పెద్ది, మీది ఎంత గొప్ప ప్రేమ పెద్ది అని అక్కడున్న చక్రి ఇక కుప్పగూలిపోతాడు. ఇక నా అన్న కాదు, నా అన్న తమ్ముడు కాదు అని నాకు ఇప్పుడు ఎందుకు చెప్పావు, అసలు నీకు చెప్పవలసిన అవసరం ఏముందని ఇక ఏడుసు కుప్పగూలిపోతాడు. వాడు చెప్పడం ఏంటి, ఎప్పుడైనా నీకు తెలియాలి విషయం, ఇప్పటికైనా తెలిసింది సంతోషించు, అలా తెలిసినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపో, ఇప్పటికైనా బతికిపోతారు, ఇప్పటికైనా వెళ్ళిపో అనగానే చక్రి అంటాడు, మేము ఒక తల్లి పిల్లం కాకపోవచ్చు, ఒక పేగు పెంచుకొని పుట్టిన వాళ్ళం కాకపోవచ్చు, వాళ్ళు పరాయి వాళ్ళు కావచ్చు, కాకుంటే వాళ్ళు నా తోడపుట్టిన తోడు కన్నా ఎక్కువ, మాధవ నా పెద్దన్నయ్య, కేశవ కన్నా నా తమ్ముళ్ళు, వాళ్ళు నా కుటుంబం, నేను వాళ్ళ కోసం నేను బ్రతుకుతాను, మా మాధవన్నయ్య మా కోసం ఎలా బ్రతుకుతాడో మేము నా అన్నదమ్ముల కోసం అలా బ్రతుకుతాను. ఈరోజు నువ్వు వచ్చి వాళ్ళు నాకు అయిన వాళ్ళు కాదు, నీకు అన్నదమ్ములు కాదు, వాళ్ళు ఎవరో అని చెప్పినంత మాత్రాన నా అన్నదమ్ములను దూరం చేసుకోను, నా అన్నదమ్ములను దూరం పెట్టను. చక్రికి వాళ్ళంటే చాలా ఇష్టం, అలాగే వాళ్ళకి చక్రి అంటే ప్రాణం. మరోసారి మా అన్నదమ్ముల గురించి, అన్నదమ్ములు గారు మీరు ఒక్క కడుపులో పుట్టలేదు విడిపో అని చెప్పావో, ఒకవేళ నా తండ్రికి హాని కలిగించాలని కూడా చూసావో నేను ఊరుకునే విషయమే లేదు, నువ్వెంతటుంటే అంత మంచిది అని అనగానే ఇక మేనమామ చక్రిని కొట్టనికి ఊరుకొస్తాడు. ఎందుకురా నిన్ను ఇంత చెప్పినా నువ్వు వినడం లేదు, నీ తండ్రి అంత కూడా అని చెప్పినా వినడం లేదు, మీ అమ్మని చంపినా అని చెప్పినా వినలేదు, నువ్వు ఒక్కనివే నా మేనల్లును అని చెప్పినా వినడం లేదు, ఎందుకురా అని మీద పడతాడు. అప్పుడు మాధవ ముందు కురుకొస్తాడు, ఏంటి ఎందుకు వాడి మీద చేయేస్తే నువ్వు ఒక్క నిమిషం కూడా బతకవు, మేము పరాయి వాళ్ళ బిడ్డలం అనుకుంటే ఒక్క తల్లికి పుట్టాం లేకపోయినా మేము ఒకే తల్లికి పుట్టినట్టు ఉంటాము, మేము ప్రాణానికి ప్రాణంగా ఉంటాము
అని మాధవ ఇక వాళ్ళ మేనమామను కొట్టి ఇక చక్రిని నారాయణను తీసుకొని వస్తాడు. ఇక అలా వచ్చి అప్పుడు నారాయణ అంటాడు, చూసావా నా కొడుకులు అంటే ఏందో చూసావా, నా 4 కొడుకులు ఎదురు తిరిగితే నీ ముక్కలు కూడా దొరకాయి. నా కొడుకులను ఎదిరించాలని ప్రయత్నం చేయకు, నా కొడుకుల జోలికి రాకు, నా కొడుకుల వార్తకి రాకు. గతం ఏదో జరిగిపోయింది, నీకు నిజ నిజాలు తెలియవు, అసలు నీకేం తెలియదు. నువ్వు ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నిజం తెలుసుకున్న రోజు వస్తుంది, అప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని క్షమాపణ అడిగే రోజు కూడా వస్తుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు అని ఇక నారాయణ అంటాడు. ఇక గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇలానే జరుగుతుంది. మరి మనకు వీడియో కనుక నచ్చితే మరి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. అలాగే మరి రుద్రవరంలో ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయో, మరి ఇంకెంతమంది గుండాలను పంపించి అటాక్ చేపిస్తాడో, మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పొదటి సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.